అందరికీ హాయ్ అండి. మై నేమ్ ఈస్ కే కృష్ణ కుమార్. Presently I am working as school assistant English and I got selected in APDSC 2014. అయితే గత కొన్ని వీడియోస్ నుంచి నేను ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అలాగే ప్రీవియస్ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఇంకా ఇది కొంతమందికి చేరాలని కోరుకుంటూ ఇంకెంతో మందికి ఇది చేరి వాళ్ళకు ఉపయోగపడాలని కోరుకుంటూ, అలాగే మరి నాకు ఇంట్రెస్ట్ పెరగాలంటే, ఒక మోటివేషన్ రావాలంటే షేర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరగాలి, లైక్స్ రావాలి. ఇవన్నీ విషయాలు నేను కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను. అయితే ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ బిట్, ఇండియా ఈజ్ ఏ మల్టీలింగ్వల్ కంట్రీ. అది మనకు తెలిసిందే. మల్టీలింగ్వల్ అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్న కంట్రీ. ఇంగ్లీష్ కంటిన్యూడ్ యాజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద యూనివర్సిటీస్. యూనివర్సిటీస్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా మారింది, జ్యుడిషియరీ లాంగ్వేజ్గా మారింది, అడ్మినిస్ట్రేషన్లో కూడా 90% మనం ఇంగ్లీషే చూస్తాం. దిస్ ఆస్పెక్ట్ ఎంప్లాయిస్ దట్, అంటే ఈ విషయము ఏం చెప్తుంది అంటే ఇంగ్లీష్ ఈజ్ లింక్ లాంగ్వేజ్ అని చెప్తుంది. ఫోర్త్ ఆప్షన్. ఓకే, దట్ ఈస్ నెక్స్ట్. వెన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా, వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ద ఆన్సర్ ఈస్ పీపుల్ గ్రీటెడ్ ద మూవ్. ఆ మూవ్ అంటే ఆ విషయాన్ని పీపుల్ గ్రీట్ చేశారు, హత్తుకున్నారు, ఓకే, ఆహ్వానించారు. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, బిఎఫ్ స్కిన్నర్, an educationalist, felt sad and said our kitchens are more mechanized than our classrooms because మన కిచెన్స్ చాలా మెకనైజ్డ్గా ఉంటాయి. అంటే మెకనైజ్డ్ ఇన్ ద సెన్స్ ఒక సిస్టమేటిక్గా, ఓకే, మనకి కావాల్సినట్టుగా మన కిచెన్స్ అనేవి ఉంటాయి. మన క్లాస్ రూమ్స్ మాత్రం అలా ఉండవు అని ఎందుకు అన్నాడు అంటే, ద ఆన్సర్ ఈస్ 2. మోస్ట్ టీచర్స్ యూజ్ ఓన్లీ ద కోర్స్ బుక్స్ ఇన్ ద క్లాస్ రూమ్స్ వైల్ టీచింగ్ చేస్తుండేటప్పుడు మ్యాక్సిమం అండ్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ కోర్స్ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నారు. దే ఆర్ నాట్ టీచింగ్ మోర్ దాన్ దట్. అంతకు మించి ఏమీ చెప్పలేకపోతున్నారు. అంటే ఇది కొంతమంది, మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ గురించి. కొంతమంది టీచర్స్ ఎలానో చెప్తారో అది వేరే విషయం. ఓకే, ఆయన యొక్క ఉద్దేశం అది. ఓకే, సో బిఎఫ్ స్కిన్నర్ ఇలా అన్నాడు. సో ద ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్, 14th, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్వ్డ్ యాజ్ లింగ్వా ఫ్రాంకా, వాట్ డూ యూ మీన్ బై ఇట్? గత వీడియోస్లో మీకు చెప్పాను. ఓకే, దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఇంగ్లీష్ ఈజ్ ఎ బ్రిడ్జ్ లాంగ్వేజ్. చూడండి, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చి సిమిలర్ మీనింగ్స్తోని ఆప్షన్స్ అనేవి పెడతారు, దగ్గరగా ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం మనం కాన్షియస్గా, ఎనలైటికల్గా, విశ్లేషణాత్మకంగా ఆలోచించి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అలా చేయాలి అంటే క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ కూడా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ 3. ఇంగ్లీష్ ఈజ్ ఎ బ్రిడ్జ్ లాంగ్వేజ్. నెక్స్ట్, స్టడీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా బికేమ్ కంపల్సరీ డ్యూ టు రికమెండేషన్స్ ఆఫ్. భారతదేశంలో, ఇండియాలోని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ చేసినటువంటి ఆస్పెక్టు, ఫ్యాక్టరు ఏది అంటే మెకాలేస్ మైన్యూట్ ఏం చెప్తుంది అంటే ఇండియాలోని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం అనేది కంపల్సరీ చేశాము అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్, హూ సెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్, ఏ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ వీ అక్వైర్ న్యూ హ్యాబిట్స్.
లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఒక ముఖ్యమైన హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్, ఓకే అని ఎవరు చెప్పారు? ఏ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్ ద్వారా అయితే మనం కొత్త హ్యాబిట్స్ని నేర్చుకోవచ్చో అదే లాంగ్వేజ్ లెర్నింగ్, ఓకే ఓకే అని ఎవరు చెప్పారు? ఓకే అంటే మనం ఇక్కడ ఆన్సర్ ఈజ్ హెచ్ఈ పామర్. ఓకే, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఒక ఎసెన్షియల్ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ వీ అక్వైర్ న్యూ హ్యాబిట్స్. ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్లో వీ అక్వైర్ న్యూ హ్యాబిట్స్ అంటే ఈ ప్రాసెస్ ద్వారా మనము ఒక కొత్త లాంగ్వేజ్ని నేర్చుకుంటాము, ఓకే కొత్త అలవాటుని పెంపొందించుకుంటాము. ఓకే సో అని ఎవరు చెప్పారు అంటే 16 ఆన్సర్ ఈజ్ హెచ్ఈ పామర్. హెచ్ఈ పామర్. నెక్స్ట్, the word order in Indian languages is different from that in English sentences. The word order in English is called. అయితే ఇండియన్ లాంగ్వేజెస్లోని వర్డ్ ఆర్డర్ అనేది ఇంగ్లీష్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇంగ్లీష్లోని వర్డ్ ఆర్డర్ని ఏమని అంటారు? ఓకే, ద ఆన్సర్ ఈజ్ సింటాక్స్. సింటాక్స్. ఇంగ్లీష్లో వర్డ్ ఆర్డర్ని సింటాక్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్, లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రీవారికేషన్. ప్రీవారికేషన్ అంటే ఏంటి? ప్రీవారికేషన్ అంటే నిజం నుంచి దూరంగా వెళ్ళి అబద్ధము చెప్పడం, అంటే నిజానికి భిన్నంగా చెప్పడం, లేదు అంటే అబద్ధాన్ని చెప్పడానికి ట్రై చేయడం. ఇప్పటికే తెలిసిపోయింది కదా, ద ఆన్సర్ ఈజ్ 4, ద ఎబిలిటీ టు టెల్ లైస్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఏజ్ ఈజ్ కాల్డ్ సింగిల్ వర్డ్ స్టేజ్. సింగిల్ వర్డ్ స్టేజ్ అని ఏ ఏజ్ని అంటారు? 19th ఆన్సర్ ఏమవుతుందంటే 11 to 18 months. 11th నుంచి 18th month మధ్యలో చిన్నపిల్లలు సింగిల్ వర్డ్ మాట్లాడతారు కాబట్టి దాన్ని సింగిల్ వర్డ్ స్టేజ్ అని అంటారు. నెక్స్ట్, మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్. మిడిల్ ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ అనేది దేని యొక్క ఫలితముగా, దేని యొక్క కాన్సిక్వెన్స్గా మనకు వచ్చింది అంటే దట్ ఆన్సర్ ఈస్ నార్మన్ ఇన్వేషన్స్. ఇన్వేషన్స్ అంటే దండయాత్ర. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్స్ అండ్ ద ఆన్సర్స్ ఆఫ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను అండ్ ఇది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.